వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ఓబులమ్మ. హాయ్ ఆల్, లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి ఈ వీడియో. నెక్స్ట్ we will go to another problem. Given sum and product of zeros are, మనకేమి ఇచ్చాడండి, సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ వాల్యూస్ ఇచ్చాడు ఫర్ గివెన్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్కి క్యూబిక్ పాలినామియల్ ఇచ్చాడు. ఈ క్యూబిక్ పాలినామియల్కి సమ్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చాడు. టు చెక్ ద పాలినామియల్ ఈజ్ క్యూబిక్ పాలినామియల్ ఆర్ నాట్ అని చెక్ చేయమంటున్నాడు. చూడండి, మనం చెక్ చేయాలంటే ఈ విధంగా చేయాలి. ఇచ్చిన ఈక్వేషన్లో మనకు జీరోస్ ప్రోడక్ట్ వాల్యూస్ ఇచ్చి అవి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్లో ఇచ్చిన ఈ వాల్యూస్ సబ్మిట్ చేస్తే వచ్చిన ఈక్వేషన్ మనకు క్వశ్చన్లో ఇచ్చిన ఈక్వేషన్ సేమ్ ఉంటే అప్పుడు ప్రూవ్ అయినట్టు, మనం ప్రూవ్ అయినట్టు అని లాస్ట్ ప్రాబ్లంలో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ అలానే ఇక్కడ చేయాలి. చూడండి, పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2x³ మైనస్ 5x² మైనస్ 14x ప్లస్ 8 వాల్యూస్ ఏమి ఇచ్చారండి, 4 మైనస్ 2 1/2. ఓకే, సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్స్ టు మైనస్ b/a ఈక్వల్స్ టు, చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్ ఏమి ఇచ్చాడు, మైనస్, ఇక్కడ ఆల్రెడీ -5 ఉంది b వాల్యూ, -5 బై x³ కోఎఫిషియంట్ ఏముందండి 2. ఓకే, చూడండి అన్నీ చూద్దాము. సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏంటండి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు, చూడండి ఆల్ఫా ఏముందండి 4 ప్లస్ బీటా -2 ప్లస్ గామా 1/2. 4 మైనస్ 2 2 ప్లస్ 1/2 ఎల్సిఎం 2 2 to 4 ప్లస్ 1 ఈక్వల్స్ టు 5/2. సేమ్ వచ్చింది కదండి. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x², కోఎఫిషియంట్ ఆఫ్ x³ చూడండి సేమ్. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా గామా, చూడండి 4 ఇంటూ -2 ఇంటూ 1/2, 2కి 2కి క్యాన్సిల్, -4. చూడండి 4 ఇంటూ -2 ఇంటూ 1/2, ఓకే, -8/2. చూడండి కాన్స్టెంట్ టర్మ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ఇంకొక సమ్ ఆఫ్ జీరో అండి, ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా ఈక్వల్స్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x³. చూడండి వీటిలో వాల్యూస్ అన్నీ సబ్మిట్ చేద్దాం. ఆల్ఫా వాల్యూ 4, బీటా వాల్యూ -2 ప్లస్ బీటా వాల్యూ -2, గామా వాల్యూ 1/2 ప్లస్ గామా వాల్యూ 1/2 ఇంటూ ఆల్ఫా వాల్యూ 4. చూడండి -8 చూడండి ఎల్సిఎం 2 కామన్ తీద్దామండి. అన్నిటికీ ఎల్సిఎం 2 కామన్ తీస్తే ఇక్కడ -8 కదండి, 4 to 8, -8 ఇంటూ 2 -16 -2 ప్లస్ 2 ఇంటూ 2 క్యాన్సిల్ 4, -18 ప్లస్ 4/2 -14/2 ఈక్వల్స్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x³ కదా. చూడండి మనకి ఇవన్నీ కరెక్ట్గానే వచ్చాయి కదండి ఇవన్నీ. సో ఇప్పుడు వచ్చిన ఈ ఈక్వేషన్స్ అన్నిటిని మనం వీటిలో జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్లో చూద్దాం. చూడండి పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఆల్ఫా x³ ప్లస్ బీటా x² ప్లస్ cx ప్లస్ d. చూడండి పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు కోఎఫిషియంట్ ఆఫ్ x³ ఏమొచ్చిందండి 2x³, బీటా కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏమొచ్చిందండి, చూడండి కోఎఫిషియంట్ ఆఫ్ x², చూడండి ఇదిగోండి కోఎఫిషియంట్ ఆఫ్ x² +5 ఉంది కదా, అంటే ఇక్కడ -5 ఉంది దీనికి, -5x². చూడండి మళ్ళీ సి వాల్యూ అంటే కాన్స్టెంట్ ఏమొచ్చిందండి
మైనస్ కాన్స్టెంట్ టర్మ్ కదా, కాన్స్టెంట్ టర్మ్ కాదు, సారీ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కదా, అది చూడండి మైనస్ 14x ప్లస్ డి మీన్స్ కాన్స్టెంట్ టర్మ్ కదా, కాన్స్టెంట్ టర్మ్ ఏమొచ్చిందండి మైనస్ 8 చూడండి మైనస్ 8 వచ్చింది. కాన్స్టెంట్ టర్మ్ వచ్చేసి మైనస్ డి బై ఏ కదా, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ 8. ఓకే, ప్రాబ్లం ఇలా సాల్వ్ చేయాలండి. చూడండి మనకి నెక్స్ట్ ప్రాబ్లం, వెరిఫై దట్ 3 minus 1 minus 1/3 are the zeros of the cubic polynomial. P of x equals to 3x cube minus 5x square minus 11x minus 3. And then verify the relationship between the zeros and the coefficients. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇచ్చిన క్వశ్చన్కి జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఇచ్చాడు, అంటే ప్రోడక్ట్ ఆఫ్ జీరో ఇచ్చాడు, సమ్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చాడు, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. దీనికి ఏం చేయమంటున్నాడు, జీరోస్ కోఎఫిషియంట్స్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు ఇచ్చిన ఈ ఈక్వేషన్స్కి. లాస్ట్ ప్రాబ్లం ఎలా చేసాము సేమ్ అలానే, కాకపోతే ఈ జీరో వాల్యూస్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఆ ఫార్ములాస్ యూస్ చేసాం కదండి ముందు మనం, మైనస్ బి బై ఏ ఆల్ఫా బీటా అవి ఇప్పుడు అవి కనుక్కోవాలి జీరో, వీటిని ఎక్స్ దాంట్లో సబ్మిట్ చేయాలి. చూడండి పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 3x cube minus 5x square minus 11x minus 3. Zeros of the cubic polynomial ఏమి ఇచ్చాడు, ఆల్ఫా ఈక్వల్స్ టు 3, బీటా ఈక్వల్స్ టు -1, గామా ఈక్వల్స్ టు -1/3. చూడండి ఈ వాల్యూని చూడండి, ఈ పి ఆఫ్ ఈ ఆల్ఫా వాల్యూ 3 కదా, పి ఆఫ్ 3 అంటే వీటిలో వచ్చిన ఈ ఈక్వేషన్స్ని ఇచ్చిన ఈ జీరో వాల్యూస్ని ఈక్వేషన్లో సబ్మిట్ చేయాలి. పి ఆఫ్ 3 ఈక్వల్స్ టు 3 × 3 హోల్ క్యూబ్ మైనస్ 5 × 3 స్క్వేర్ మైనస్ 11 × 3 మైనస్ 3, 3 × 27 మైనస్ 5 × 9 మైనస్ 33 మైనస్ 3, 81 5 9 45 మైనస్ 36, 81 మైనస్ 81 ఈక్వల్స్ టు 0. పి ఆఫ్ 3 0, పి ఆఫ్ -1 చూడండి 3 -1 హోల్ క్యూబ్ మైనస్ 5 -1 హోల్ స్క్వేర్ మైనస్ 11 × -1 మైనస్ 3, 3 -1 మైనస్ 5 × 1 ప్లస్ 11 మైనస్ 3, -3 -5 ప్లస్ 11 మైనస్ 3. చూడండి 11 -5 -3 -3 -6 మొత్తం -11, -11 ఈక్వల్స్ టు +11 -11 క్యాన్సల్ 0. పి ఆఫ్ -1 0, పి ఆఫ్ -1/3 ఈక్వల్స్ టు 3 × -1/3 హోల్ క్యూబ్ మైనస్ 5 × -1/3 హోల్ స్క్వేర్ మైనస్ 11 × -1/3 ఈక్వల్ 3 మైనస్ 3. చూడండి 3 1 -1 హోల్ క్యూబ్ మైనస్ 127 మైనస్ 5 × -1/3 హోల్ స్క్వేర్ 1/9 ప్లస్ 11/3 మైనస్ 3. చూడండి 3 1 3 9 క్యాన్సల్, -1/9 -5/9 ప్లస్ 11/3 మైనస్ 3. వీటికి టోటల్ ఎల్సిఎం 27 అండి. ఇప్పుడు చూడండి 9కి ఈ ఎల్సిఎంకి క్యాన్సల్ 3 కదా, 9 3 27, 9 5 9 3 27, 5 × 3 15, 11/3 × 27, 3 1 3 9, 11 × 9 99 మైనస్ 3 × 27 81. టోటల్ 99 మైనస్ 99/27 ఈక్వల్స్ టు 0/27 ఈక్వల్స్ టు 0. చూడండి ఈ జీరో వాల్యూ కూడా సేమ్ 0. ఈజీ. ఇలా ఈ ఇచ్చిన ఈ వాల్యూస్ అనేటివి ఇచ్చిన ఈక్వేషన్
ఇక్కడ క్వశ్చన్లో ఇస్తాడు కదండి ఒక 3 వాల్యూస్. డిగ్రీ 3 అయితే 3 వాల్యూస్ ఇస్తాడు, డిగ్రీ 2 అయితే 2 వాల్యూస్ ఇస్తాడు. ఆ వాల్యూస్ని ఇచ్చిన ఈక్వేషన్లో మనం ఇచ్చిన ఈక్వేషన్లో పీ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ వాల్యూస్లో ఒక్కొక్కటి సబ్మిట్ చేస్తే 0 వచ్చిందనుకో ఆ ఇచ్చిన వాల్యూస్ కరెక్ట్. ఆ వాల్యూస్తో మనము ఇచ్చిన ఈక్వేషన్లో ఆ వాల్యూస్ సబ్మిట్ చేస్తే ఈ ఈక్వేషన్ సేమ్ ఈక్వేషన్ వచ్చిందంటే అది ఫార్ములా కరెక్ట్, మనం చేసిన వే అనేది కరెక్ట్. ఓకే, చూడండి కంటిన్యూషన్. ఆల్ఫా వాల్యూ -3, బీటా వాల్యూ -1, గామా వాల్యూ -1/3. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు ఆల్ఫా ఏమి ఇచ్చాడండి 3 ప్లస్ బీటా -1 ప్లస్ గామా వాల్యూ -1/3. చూడండి అన్నీ అడిషన్ చేయాలి. 3 -1 -1/3 ఈక్వల్స్ టు 3 - 1 2 -1/3. ఎల్సిఎం 3, 2 × 3 6 -1 ఈక్వల్స్ టు 5/3. దీని వాల్యూ ఏంటండి -b/a, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ కదా. చూడండి నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ 0 ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈక్వల్స్ టు 3 × -1 × -1/3. చూడండి 3 × -1 -3 × -1/3. 3/3 ఈక్వల్స్ టు -d/a. చూడండి నెక్స్ట్ ఆల్ఫా బీ, ఇంకొక సమ్ ఆఫ్ 0 అండి. ఆల్ఫా బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ఇంటూ ఆల్ఫా ఈక్వల్స్ టు 3 × -1 ప్లస్ -1/3 ఇంటూ -1 ప్లస్ -1/3 ఇంటూ 3. -3 ప్లస్ 1/3. చూడండి ఈ 3 క్యాన్సిల్, -1. ఎల్సిఎం 3 తీస్తే -3 × 3 ప్లస్ 1 -3. చూడండి -12 ప్లస్ 1/3 ఈక్వల్స్ టు -11/3 ఈక్వల్స్ టు c/a. చూడండి ఇచ్చిన వాల్యూస్తో కంపేర్ చేసుకొని చూడండి ఒకసారి. 11 ఎక్కడ ఉందండి, ఇక్కడ చూడండి 11 కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్కి ఉంది. కాన్స్టెంట్ టర్మ్ ఏముందండి, కాన్స్టెంట్ టర్మ్ ఏముందండి 3 ఉంది కదా. చూడండి చూడండి 3 -3 ఉంది. ఇక్కడ చూసుకోండి డి వాల్యూ 3 ఉంది కదా, మైనస్ ఉంది కాబట్టి -3 అండి. చూడండి నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ చూడండి 5. కోఎఫిషియంట్కి మైనస్ ఉంది కాబట్టి -5. నెక్స్ట్ అండి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్కి చూడండి ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ 3 వచ్చింది కదా 3. సో ఇచ్చిన వాల్యూస్ అన్నీ కరెక్ట్. నేను ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తే రాస్తూ ఈజీగా అర్థమవుతుంది. చూడండి, వెయిట్ 1 minute. చూడండి, ఫైండ్ ఏ quadratic equation of given zeros. చూడండి జీరోస్ -3 and 2 ఇచ్చాడు గివెన్ ఈక్వేషన్. ఓకే, గివెన్ ఈక్వేషన్ -3 and 2 ఇచ్చాడు. మనము దీనికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి. చూడండి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -3 ప్లస్ 2 ఈక్వల్స్ టు -1/1 మైనస్ b/a అంటే మైనస్ ఉంది, b వాల్యూ -1/1 అంటే 1/1 కదా. ఓకే, అప్పుడు ఇదేమవుతుందండి మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై
కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇంకొకటి అండి, ప్రోడక్ట్ ఆఫ్ వాల్యూ 0 ఏమి ఇచ్చాడు, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు -3 ఇంటూ 2 కదా, -6 ఈక్వల్స్ టు కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఏం లేదంటే 1 ఉన్నట్టు కదండి. చూడండి, ఇప్పుడు ఇచ్చిన ఈ 2 వాల్యూస్ని చూడండి, జనరల్ ఫామ్ ఏంటండి, ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 కదా. చూడండి, ఇప్పుడు మనకు వచ్చిన ఈ ఈక్వేషన్, మనం ఇప్పుడు చేసిన ఈ జీరోస్లో మనకు సబ్మిట్ చేసిన మనకు వచ్చిన ఈ వాల్యూస్ని సబ్మిట్ చేసి ఈక్వేషన్ చూద్దాము. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏముందండి, 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి వాల్యూ ఏమొచ్చిందండి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏముంది, 1. కోఎఫిషియంట్ ఆఫ్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ టర్మ్ ఏముందండి, -6 కదా, ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ -6, సారీ అండి, చిన్న మిస్టేక్, స్మాల్ మిస్టేక్. చూడండి, -6x², దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. చూడండి, 6x -6. చూడండి, మనం ఈ 2 మల్టిప్లై చేస్తే 6x² రావాలి. ఈ 2 అడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తే మనకి x రావాలి. చూడండి, ఇక్కడ మనం ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు దీనికి ఏమొస్తుందో అడిషన్ చేసినప్పుడు, సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఈ మిడిల్ వాల్యూ రావాలి. చూడండి, ఇలా. ఇప్పుడు చూడండి, x² ప్లస్ 6x -6 ఈక్వల్స్ టు 0. ఇది కూడా చేయొచ్చు కదండి, 3తో కూడా చేయొచ్చు కదా. ఓకే, చూడండి, అప్పుడు ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ 5x వచ్చింటే మనం ఇది చేసేది కరెక్ట్. ఇదే అండి మిస్టేక్, ఇందాక నుంచి మిస్టేక్ చెప్తున్నా అంటున్నా. అదే మీరు ఐడెంటిఫై చేయాలని మిస్టేక్ చేశాను. చూడండి, ఇక్కడ మిస్టేక్ వచ్చింది కదా. ఇప్పుడు 3x -2x కదా. x కామన్ తీస్తే x ప్లస్ 3 -2 కామన్ తీద్దాం. x ప్లస్ 3 మైనస్ కామన్ తీస్తున్నాం కదా, సో ప్లస్. నెక్స్ట్ చూడండి, x ప్లస్ 3 కామన్, x -2, x ప్లస్ 3 ఈక్వల్స్ టు 0, x వాల్యూ -3, x -2 ఈక్వల్స్ టు 0, x ఈక్వల్స్ టు 2. చూడండి, మనకు క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూస్ జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చాడు కదా మనకి, సమ్ ఆఫ్ వాల్యూస్ అవి చూడండి సేమ్ అయ్యవచ్చు కదా. మనకి ఇచ్చిన క్వశ్చన్ మీద ఎగ్జామ్లో డౌట్ ఉందండి, చిన్న సింపుల్ ట్రిక్, డౌట్ ఉంది కరెక్టా కాదా అని. డౌట్ ఉన్నప్పుడు ఏమంటే, మీకు ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నా, డౌట్ ఉన్నప్పుడు జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్లో మనకు వచ్చిన వాల్యూస్ని కనుక సబ్మిట్ చేస్తే సేమ్ ఈక్వేషన్ ఆ వాల్యూస్ కనుక 0 అయినాయి, లేదు అంటే ఆ జీరోస్ ఆఫ్
సమ్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ మనం ఫైండ్ అవుట్ చేసి ఉంటాం కదా, ఆ వాల్యూస్ అన్న జీరో అయ్యి ఉండాలి. ఇచ్చిన క్వశ్చన్లో వాల్యూస్ ఇస్తే కనుక ఆ జీరో అయ్యి ఉండాలి. మళ్ళీ మనం ఫైండ్ అవుట్ చేసిన సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరో వాల్యూస్ని జనరల్ ఫామ్లో సబ్మిట్ చేస్తే మనకు ఇచ్చిన ఈక్వేషన్ రావాలి. ఇచ్చిన ఈక్వేషన్ ఒకవేళ చూడండి, ఈ ఈక్వేషన్కి చెప్పినట్టు జీరోస్ ఇచ్చాడు. మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి సేమ్ అవే వచ్చాయా లేదా అని టెస్ట్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న ట్రిక్స్ యూస్ చేయండి. ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎగ్జామ్ టైంలో చిన్నగా ట్రిక్స్ యూస్ చేసుకొని ప్రాబ్లమ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని ఈజీగా అర్థం చేసుకోండి. ఓకే, నేను కొన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ చెప్పాను, కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ చెప్పాను. మెయిన్గా ఈ బేసిక్స్ అనేవి నేర్చుకోండి. ఈ బేసిక్స్ నేర్చుకుంటే మనం ఈజీగా ఎగ్జామ్లో టైం అనేది సేవ్ చేయొచ్చు. టైం సేవ్ చేసి ప్రాబ్లమ్ని ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు మన ఎగ్జామ్ పేపర్లో. ఓకే, మెయిన్గా నేర్చుకోవాల్సింది ఇవి అండి. ఈ గ్రాఫ్ మీ సిలబస్లో గ్రాఫ్ అనేది ఉంటే కనుక ఈ గ్రాఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఒకసారి చూసుకోండి. ఈజీగా అర్థమైపోతుంది. మెయిన్ బేసిక్స్ ఇవి నేర్చుకోండి చాలు, ఎగ్జామ్కి ఈజీగా గెట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ and comment also, please. Thank you. Thanks for watching. Subscribe, like, comment, share, subscribe.